హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, ఈరోజు ఈ వీడియోలోకి వచ్చేసరికి ఏంటంటే, మనకి రైల్వేలో ఒక కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో, అదేంటంటే మనకి టీచర్ పోస్టులయితే భర్తీ చేశారు. సో, దీనికి డిగ్రీ గానీ, పీజీ గానీ, బీఎడ్ గానీ, డీఎడ్ గానీ చేసిన అభ్యర్థులు పురుషులైనా, మహిళలైనా ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. సో, దీని యొక్క పూర్తి వివరాలు నేను ఈ వీడియో ద్వారా అయితే మీకైతే తెలియజేస్తాను. చివరి వరకు అయితే చూడండి. మీకేమైనా డౌట్స్ ఉన్నా, మీకు ఏ టైప్ ఆఫ్ జాబ్స్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. అండ్ మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ అనేది ఇస్తాము. అందులో కూడా జాయిన్ అవ్వండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే. లేకపోతే వదిలేసేయండి. ఎందుకంటే మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్లో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్, జాబ్ మేళాస్, ఎక్కడైనా ఏదైనా ఇంటర్వ్యూస్ జరిగిస్తే ఆ ఇంటర్వ్యూ డేట్స్ ఇలాంటివన్నీ పోస్ట్ చేస్తుంటాం. సో దట్స్ వై మీకు అది చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది. అందుకే టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వమంటున్నాను. లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడైతే చూసేయండి. సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేస్ పర్సనల్ డిపార్ట్మెంట్ డివిజనల్ రైల్వే మేనేజర్ ఆఫీస్ రాయ్పూర్ అనేది ఇచ్చారు వీళ్ళు. సో ఇక్కడ దీనికి ఎలాంటి రాత పరీక్ష అనేది లేదు. నార్మల్ ఇంటర్వ్యూస్ చేసి అయితే క్యాండిడేట్స్ని హైర్ చేసుకుంటున్నారు. అది మహిళలైనా పురుషులైనా సరే ఎవరినైనా సరే వీళ్ళు తీసుకుంటారు. అంటే మనకి రాత పరీక్ష లేదు కాబట్టి మీరు చాలా ఈజీగా జాబ్ని అనేది క్రాక్ చేయొచ్చు. కాబట్టి మీరు ఇంటర్వ్యూకి అనేది అటెండ్ అయితే చాలా మంచిది. ఎందుకంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి రైల్వేలో, అండ్ శాలరీస్ కూడా బాగుంటాయి. అండ్ కొన్నాళ్ళ తర్వాత పర్మనెంట్ జాబ్ అనేది చేస్తారు. కాబట్టి మీరు ఇంటర్వ్యూకి వెళ్ళాలని ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా వెళ్ళండి. సో ఇప్పుడు దాని డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇచ్చారు. చూడండి ఏమి ఇచ్చారు వీళ్ళు. ఏమిచ్చారు ఇక్కడ. వాల్కిన్ ఇంటర్వ్యూ ఫర్ ద పోస్ట్ కాంట్రాక్ట్ టీచర్స్ PGT, TCT, PST will be conducted for engagement purely on contractual basis for the academic season 2025-2026 South Eastern Railways Mixed Higher Secondary School BMY and the age of the candidate should be between 80 to 65 years అంటాం. సో ఇది వీళ్ళు ఏంటంటే ఈ కాంట్రాక్ట్ బేసిస్ కింద రైల్వేలో తీసుకుంటున్నారు. కొన్నాళ్ళు చేసిన తర్వాత పర్మనెంట్ అనేది చేసే అవకాశాలు అనేది కూడా ఉంటాయి. అయితే ఏజ్ కూడా చాలా ఎక్కువగా ఇచ్చారు. 18 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాల వరకు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అది మహిళలైనా పురుషులైనా సరే. సో అదొకటి. అండ్ మనకి ఇక్కడ ఇంకొకటి ఇచ్చారు. చూడండి ఎక్కడ ఇంటర్వ్యూ, దీనికి రాత పరీక్ష అనేది లేదు. జస్ట్ మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చే మెరిట్ అనేది ఉంటుంది కదా, మెరిట్ అలాగే మీ ఇంటర్వ్యూలో మీరు చేసిన పర్ఫార్మెన్స్ బేస్ పైన ఆధారపడి అనేది ఉంటుంది. మీరు ఇంటర్వ్యూలో మంచిగా పర్ఫామ్ చేశారనుకోండి, సో మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంటారు. సో అది అయితే ఇక్కడ వెన్యూ ఎక్కడ ఇచ్చారు మనకి. మిక్స్డ్ హై సెకండరీ స్కూల్ చోర్దా సౌత్ ఈస్టర్న్ రైల్వేస్ అనేది ఇచ్చారు. డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ ఫర్ PGT, PST ఎప్పుడు February 19th. మనకి ఇంటర్వ్యూ చేసేది ఎప్పుడంటే February 19th. డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ ఫర్ TCT అంటే ఇక్కడ PGT, PST అంటే వేరు, అండ్ TCT అంటే వేరు. సో అలా TCT వాళ్ళకి December 20th అయితే ఇంటర్వ్యూస్ అనేది జరుగుతాయి. అండ్ ఇంకేంటి ఇచ్చారు ఏంటంటే రిపోర్టింగ్ టైమ్ ఆఫ్ క్యాండిడేట్స్ అట్ వెన్యూ ఫర్ రిజిస్ట్రేషన్. సో 9 to 10 AM. సో 10 తర్వాత ఇంటర్వ్యూస్ అనేది జరుగుతుంది. రిపోర్టింగ్ టైం అయితే 9 to 10 AM. ఈ 9 to 10 AMలో ఏంటంటే అప్లికేషన్స్ ఫామ్స్ ఇవ్వడం, రిజిస్ట్రేషన్స్ చేసుకోవడం, ఇలాంటివన్నీ కూడా ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఆఫ్టర్ 10 తర్వాత ఇంటర్వ్యూస్ అనేది చేసే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇది మెయిన్ డేట్స్. ఈ డేట్స్ గుర్తుపెట్టుకొని మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళండి. డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను, ఒకసారి అనేది చూడండి. సో అది. అండ్ ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే ఇచ్చారు. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసరికి ఇందులో డిఫరెంట్ టీచర్స్ అయితే ఉన్నారు. అందులో మనకి చూడండి PGTలో ఇంగ్లీష్ మీడియం అంట, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, కామర్స్, ఇంగ్లీష్, ఇవి ఈ టీచర్స్ మెయిన్ PGTలో. సో ఇంగ్లీష్ మీడియము PGT, వాటిల్లో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, కామర్స్, ఇంగ్లీషు. ఇందులో ఏంటంటే
వీళ్ళకి స్టార్టింగ్ 27,500 వరకు అయితే ఇస్తున్నారు. ఇది కాంట్రాక్ట్ బేసిస్ జాబ్ కాబట్టి ఇంతే ఉంటుంది శాలరీ. ఆఫ్టర్ మీరు 2 ఇయర్స్ కానీ 3 ఇయర్స్ కానీ ప్రొఫెషన్ పీరియడ్ అయ్యాక పర్మనెంట్ చేసే అవకాశాలు ఉండేటప్పుడు మీకు 50K 60K రైల్వే పర్మనెంట్ ఎంప్లాయీ కింద శాలరీ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇది స్టార్టింగ్ కాంట్రాక్ట్ వాళ్ళకి ఇలానే ఇస్తారు 27,500 వరకు అయితే. అది వీళ్ళకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటంటే మాస్టర్ డిగ్రీ అనేది ఉండాలి. అంటే మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది చేసి ఉండాలి. మినిమం 50% మార్క్స్ అనేది అందులో ఉండాలి. సో 2 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంఎస్సి కోర్స్ రీజనల్ కాలేజ్ ఆఫ్ అనేది ఇచ్చారు ఎన్సీఆర్టీ. అంటే ఎంఎస్సి చేసిన వాళ్ళు ఎవరైతే ఎంఎస్సి చేస్తారో ఆ ఎంఎస్సిలో స్పెషలైజేషన్ ఉంటుంది కదా. లైక్ మనకి ఇక్కడ ఇచ్చారు మ్యాథమెటిక్స్ కానీ ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ కామర్స్ కానీ ఇంగ్లీష్ కానీ ఎవరైతే స్పెషలైజేషను ఎంఎస్సీలో చేసిన వాళ్ళు ఈ పోస్టులకి ఎలిజిబుల్. సో ఇది అండ్ ఇంకా ఏమిచ్చారు, టీజీటీ ఉంటుంది. ఇప్పుడు వరకు చెప్పిందంతా పీజీటీ, ఇప్పుడు టీజీటీలో ఏంటంటే హిందీ ఒకటి అండ్ సాంస్క్రిట్, సోషల్ స్టడీస్ అండ్ ఇంగ్లీష్. సో ఇంకా ఉన్నాయి, కంప్యూటర్ ఒకటి ఉంది, ఇంకా ఫిజికల్ ఎడ్యుకేషన్. సో అది ఫిజికల్ మనకి ఏమంటారు కదా పీఈటీ ఒకటి అండ్ కంప్యూటర్ ఒకటి, ఇంగ్లీషు, సోషల్ స్టడీసు, సాంస్క్రిట్, హిందీ. సో ఇవి ఈ టీజీటీ అంటే ఇప్పుడు మీరు గ్రాడ్యుయేట్స్ అంటే ఇప్పుడు అంటే ఇంటర్ చేసిన తర్వాత డిప్లొమా చేస్తారు కదా, అంటే డైట్ అంటారు కదా. సో ఆ డైట్ చేసిన వాళ్ళు దీనికి ఎలిజిబుల్. సో డైట్ చేసిన తర్వాత డిగ్రీ ఉన్నా సరే పర్వాలేదు, మెయిన్ డిప్లొమా ఈ డైట్ ఎవరైతే చేసిన వాళ్ళు ఉంటారో ఈ పోస్టులకి ఎలిజిబుల్. వీళ్ళకి 26,250 వరకు అయితే పర్ మంత్ రెమ్యునేషన్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇవన్నీ టీజీటీస్. అండ్ ఇంకా ఇక్కడ పిఎస్టీ ఉంటుంది కదా, పిఎస్టీ ఇంగ్లీష్ మీడియం అంటే ఇక్కడ ఏంటంటే 5 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. వీటికి సీనియర్ సెకండరీ ఇట్స్ ఈక్వలెంట్ విత్ అట్లీస్ట్ 50% మార్క్స్, 2 ఇయర్స్ డిప్లొమా, ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ బై వాట్ ఎవర్ నేమ్ నో. సో అయితే ఇచ్చారు. ఇక్కడ కూడా సేమ్ మీరు ఇప్పుడు టీజీటీ అంటే అందులో డిగ్రీ ఉండాలి విత్ డిప్లొమా చేసి ఉండాలి. దీనికైతే ఓన్లీ ఇంటర్ చేసిన తర్వాత డైట్ చేసిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. డిఎడ్ అంటారు కదా, ఈ డిఎడ్ చేసిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవాలి. వీళ్ళకి ఎంత ఇస్తున్నారు, 21,000 అయితే పర్ మంత్ రెమ్యునేషన్స్ అయితే ఇస్తున్నారు. సో ఇది ఇక్కడైతే వీళ్ళు ఇవన్నీ మెన్షన్ చేశారు. మోడ్ ఆఫ్ సెలక్షన్ ప్రాసెస్ ఓన్లీ చెప్పాను కదా, ఇంటర్వ్యూ మాత్రమే ఉంటుంది. ఇందులో ఇంటర్వ్యూలో మీరు చేసిన పర్ఫార్మెన్స్ బట్టే జాబ్ అనేది వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. అండ్ ఇక్కడ డాక్యుమెంట్ రిక్వైర్డ్ ఏమి ఇచ్చారు, అన్నీ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ విత్ జిరాక్స్ కాపీస్ అండ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అండ్ మీకు ఇంకెక్కడైనా ఎక్స్పీరియన్సెస్ ఉంటే అవి, ఆధార్ కార్డ్, ఇవన్నీ కూడా డాక్యుమెంట్స్ అనేది ఖచ్చితంగా ఉండాలంట. సో అది అయితే మనకి ఈ డేట్ ఇచ్చారు కదా, ఈ డేట్స్లో మనకి ఇంటర్వ్యూస్ అనేది జరుగుతుంది. టీజీటీ వాళ్ళకి వేరేగా ఉంటుంది, పీజీటీ పిఎస్టీ వాళ్ళకి ఒకసారి ఉంటుంది ఇంటర్వ్యూస్ అనేది. సో ఇది అండి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఉంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.